నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరుగుతోంది. చైర్మన్గా వైసీపీ అభ్యర్థి అయిన భీమఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవింద్ రెడ్డి గెలవడం ఇక లాంఛనమే అనే సమాచారం మనకు అందుతోంది. నిజానికి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా 2 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటిని ఎన్నికలు జరిగిన తర్వాతే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని కోరుతూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది టీడీపీ. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ ఒక్క కడపే కాకుండా ఇతర ప్రాంతాలలో ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో టీడీపీ ఆశలు ఆవిరయ్యాయి. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలనే టీడీపీ ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. అయితే టీడీపీకి కనీస బలం కూడా లేకపోవడంతో ఆ పార్టీ పోటీ చేసే పరిస్థితి కూడా లేదని మనకు సమాచారం అందుతుంది. వైసీపీకి ఇప్పటికే 42 మంది సంఖ్యాబలం ఉంది. టీడీపీకి వచ్చేసి కేవలం 6 బలం మాత్రమే ఉంది. 50 జెడ్పీటీసీ స్థానాలు కడప జిల్లాలో ఉండగా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకరేమో చనిపోయినారు, మరొకరు రాజీనామా చేయడంతో ఆ 2 ఖాళీగా ఉన్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట 2 స్థానాలు. ఒక స్థానం మాత్రమే, అది కూడా బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా జయరాం రెడ్డిని గెలిపించుకుంది. మరో 5 మంది టీడీపీలో చేరిపినారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే టీడీపీ బలం 6, ఇక వైసీపీ బలం వచ్చేసి 42 మంది. మొత్తానికి జగన్ గారికి అడ్డాగా పేరున్న కడప జిల్లాలో వైసీపీ తన వాళ్ళను నిలుపుకోగలిగింది. అందుకే ఈరోజు ఎలాంటి భయం లేకుండా జెడ్పీ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. అది మధ్యాహ్నానికి ఎన్నిక పూర్తవుతుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ ఎన్నిక ఎందుకు జరుగుతుందంటే, అంతకుముందు జెడ్పీ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కొనసాగినారు. అయితే ఆయన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేయడం, గెలుపొందడంతో ఆ పదవికి రాజీనామా చేసినారు. అందుకే ఎన్నిక అనివార్యమైంది. ఉత్కంఠ రేపుతున్న కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎట్టకేలకు వైసీపీ దక్కించుకోవడానికి మరి కొద్ది సమయం మిగిలి ఉంది. ధన్యవాదాలు.